మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మనం 8 వాక్వే ట్రాక్ దగ్గర ఉన్నాం. అసలు ఈ 8 అనే వాక్వే ట్రాక్ ఏంటి? అసలు ఇసుక ఉంది, మధ్యలో కొన్ని పెబుల్స్ అయితే ఉండడం జరుగుతున్నాయి. అసలు ఏంటి డాక్టర్, దీనికి రీజన్ ఏంటి? 8 అనే నంబరు మనకి లైఫ్లో సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా ఉంటుందమ్మా. యాక్చువల్లీ 8 మెథడ్లోనే మన బాడీలో ఎనర్జీస్ కూడా ఫ్లో అవుతాయి అనేది ఒక ఎనర్జీ, ఒక కాన్సెప్ట్ లాగా మనకు థియరటికల్గా అంటే ప్రాక్టికల్గా మనకు చెప్తారు సైన్స్లో. ఓకే, 8 ఏం సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు మన వాక్ ఎందుకు అట్లా పెట్టుకున్నాము అని అంటే, ఈ ట్రాక్లో నడవడం వల్ల మనకు బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడమే కాక బాడీకి ఒక బ్యాలెన్స్, అంటే మైండ్ బ్యాలెన్స్ కోసం, బాడీ మైండ్ బ్యాలెన్స్ కోసం అనేసి మనం సైంటిఫిక్గా దాన్ని మనం ఒక రైటప్ కూడా రాసి పెట్టాము. సో దీన్ని ఇంకొకటి ఏంటంటే, మనిషికి 8 సింబాలిక్ అని చెప్పాను. 8ని ఎందుకు సిగ్నిఫికెంట్గా తీసుకోవాలి అని అంటే, మాకు ఒక కలర్ థెరపీ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. దాంట్లో మొత్తంగా అది హీలియోథెరపీ, క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఏమంటారంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఏజ్కి రిలేట్ అయి ఉంటుంది అని కూడా చెప్తారు. అలా కూడా ఉంటుంది. ఆ రైటప్ కూడా ఈ 8కి సిగ్నిఫికెంట్గా పెట్టాము. దాంతోపాటు మనిషికి 8 నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. 0 to 8 చైల్డ్హుడ్, 8 to 16 మనకి టీనేజ్. సో అట్లా మనము నంబర్ 8ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆ ఏజ్కి తగ్గట్టుగా మనకి మానసిక పరిస్థితి, తర్వాత ఏ రంగుకి మనము దాన్ని అన్వయించుకుంటాము, ఏ రంగు మనలో ఎక్కువ ఉంటుంది, ఇదంతా కూడా ఒక సైన్స్ థియరీగా ఉంటుంది. సో ఆ రైటప్ అంతా మనం అక్కడ 8 వాక్లో పెట్టి ఉంచాము. సో ఈ 8 మనం 0 to 8 చైల్డ్హుడ్ అని చెప్పాము. ఆ చైల్డ్హుడ్లో మనము రెడ్ కలర్కి, అంటే సింబాలిక్గా ఏంటంటే భూమి తత్వానికి, అంటే ఈ ప్రాపంచిక విషయాలకి అట్లా ఉంటాం అనమాట. అట్లాగే తర్వాత 8 to 16 ఉన్నప్పుడు ఆ ఏజ్ లో మనం ఇప్పుడు జాయ్ఫుల్ గా ఉంటాం, అది ఆరెంజ్ కలర్ కి వస్తుంది. సో 16 to 24 వచ్చేసరికి, ఈ 16 మనం ఎంట్రన్స్ లో ఇవన్నీ కూడా 15 years 16 years వస్తున్నప్పుడే మనం ఎంసెట్లు, నీట్లు అని రాస్తుంటాం. అంటే ఒక్కొక్క మానసిక పరిస్థితి ఒక్కొక్క రంగుతోటి మనకు ముడిపడి ఉండడమే కాక, 8 నంబర్ అడిషన్ తోటి లైఫ్లో మనకి ఎదుగుదల కూడా మనకి ఆ ప్రకారంగా ఉంటుంది. దాని ప్రకారమే మనం, అంటే ఒక రకంగా హార్మోన్స్ అన్నీ కూడా మనకి నడుస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే 16 to 24, ఆ 24 ఏజ్ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళి ఇలాంటివన్నీ కూడా మనకి రిలేట్ చేసి ఉంటారు. ఈ ఏజ్ లోనే పెళ్ళి అవుతే మంచిది, అంటే హెల్దీ చైల్డ్ పుడతారు, ఇట్లంతా మనకి పెద్దవాళ్ళు చెప్పడమే కాక సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయ్యింది అనమాట. సో ఈ 24 తర్వాత 24 to 32 ఏజ్ వచ్చేసరికి మనము ఫైనాన్షియల్గాను మానసిక స్థితిలో మనం అక్కడ ఎట్లా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ నేర్చుకుంటామో, మానసిక స్థితిలో కూడా మనం ఒక స్టెబిలిటీ వస్తుంది. అంటే సంసారము, దాని ఒడిదుడుకులు, ఉద్యోగము, దాని ఒడిదుడుకులు, అంటే సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం, ఒక మెచ్యూరిటీ వస్తుంది. దాంతోపాటు ఇట్లా ప్రతి నంబర్కి. ఆ తర్వాత ఆఫ్టర్ ఓల్డ్ ఏజ్, అంటే ఓల్డ్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్, హౌ మెనీ ఇయర్స్ ఎవర్ వీ లివ్, అంటే ఒక 60 ఆ టైం అయిన తర్వాత మనకి ఏంటంటే, ఈ రంగులు ఏంటంటే మనకి 7 రంగులు, వైట్ రంగు వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది, బ్లాక్ వచ్చేసి అబ్జార్ప్షన్ అవుతుంది. ఆ ఏజ్ వచ్చిన తర్వాత మనకు సంతోషము, దుఃఖము రెండు ఒకలాగానే కనిపిస్తాయి. ఓకే, సో మనం ఏమి ఎమోషనల్గా ఉండము, ఎమోషనల్గా అవ్వము కూడా. సో అట్లా లైట్ని, మన కలర్స్ని, తర్వాత మన మానసిక స్థితిని, మన ఫిజికల్ బాడీ గ్రోత్ 8 నంబర్ ప్రకారము దాన్ని రిలేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని మనం ఈ 8 నంబర్తో సింబాలిక్గా లైఫ్ని లీడ్ చేస్తాం. కాబట్టి 8 నంబర్ వాక్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అమ్మ, మనకి ఈ 8 నెంబర్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చెప్పారు. 8 నెంబర్లో ఒక్కొక్క చోట ఇసుక ఉంది, కొంచెం ఏమో ఈ పెబుల్స్ ఉన్నాయి. సో అవి ఎందుకు, వాటి మీద నడవడం వల్ల ప్రయోజనం ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే, మనము 8 నంబర్ని లైఫ్లో ఎట్లా రిలేట్ చేసుకుంటున్నాము, మానసికంగా మన పరిస్థితి 8 నంబర్తో కూడుకున్న గ్రోత్ తోటి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం వివరించుకున్నాం. బట్ ప్రతి ఒక్కటి ఏంటంటే, పాలు తెల్లగా ఉంటుంది కానీ తాగితే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో ఫిజికల్గా దాన్ని టచ్ చేసినప్పుడు మనం ఊహించుకొని నడవడం ఒకటి, తర్వాత దాన్ని ఫిజికల్గా టచ్
చేసి Reality తెలుసుకోవడం రియాలిటీలో ఒకటి. తెలుసుకోవడం ఒకటి. సో ఈ రియాలిటీ ఆస్పెక్ట్లో ఏంటంటే బేర్ ఫుట్ వాకింగ్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంక్లూడ్ చేసాం అనమాట. ఓకే సో బేర్ ఫుట్ వాకింగ్లో ఏంటంటే మనకి ఒక్కొక్క ఇప్పుడు పెబుల్స్ వేసాము, దానికి ఒక రిఫ్లెక్సాలజీ అని ఒకటి ఉంటుంది. ఇసుక వేసాము, దానికి ఒక రిఫ్లెక్సాలజీ ఉంటుంది. సో మేము ఈ 8 వాక్ వేలో ఈ 8 కాన్సెప్ట్తో పాటు ఈ వాక్ వే అన్నాము కాబట్టి దాన్ని రిఫ్లెక్సాలజీ ప్లస్ ఈ ఆకుప్రెషర్ రెండు ఇంక్లూడ్ చేసుకుంటూ కొంతమేర పెబుల్స్ కొంతమేర ఇసుక వేస్తే ఏమవుతుందంటే మనం నడిచినప్పుడు మన పాదాలు మామూలుగా మన నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా మన పాదాల సోల్లో ఉంటాయి. వాటి ద్వారా మన మస్తిష్కానికి కూడా అంటే నర్వ్ కెపాసిటీని నర్వ్ ఇంటెన్సిటీని వీటిని మనం సరి చేసుకునే విషయంలో కూడా మన నడక విషయంలో కూడా మనం ఫిజికల్ గాను మెంటల్ గాను రెండిటిగాను దీని మీద కూడా మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు వేరు పదార్థాలు వచ్చినప్పుడు నడిచేటప్పుడు నేను ఎంత పొందిగ్గా ఉండాలి అనేది కాన్షియస్ అవుతాం. సో అది ప్రాక్టీస్ అవ్వడానికి రెండు వేశారంటారా? అట్లాగనమాట. సో బీయింగ్ కాన్షియస్ ఇన్ యువర్ లైఫ్ హౌఎవర్ ద వే ఈస్ ఓకే అది ఉట్టి వాక్ లోనే కాదు, అంటే మనం చేసే పనుల్లో బ్యాలెన్సింగ్ గా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి మనం చేసే పనుల్లో ఎంత బ్యాలెన్స్ గా మనం ఏ కష్టాన్నైనా దేన్నైనా కూడా ఎట్లా తీసుకుంటూ వెళ్ళాలి అనే మానసిక స్థితిని ఈ రిఫ్లెక్సాలజీ ఆకుప్రెషర్ ఇవన్నీ వీటి ద్వారా పెంపొందించడానికి ప్లస్ 8 సింబాలిక్ గా మన లైఫ్ లో ఎట్లా వర్క్ చేస్తుంది. సో 3-4 ఆస్పెక్ట్స్ లో దీన్ని మనము 8 వాక్ గా ఒక ప్రాముఖ్యత తెచ్చి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.